ఎలక్ట్రోలైట్ అయితే తీసుకుంటా. అండ్ ఇది నార్మల్ వాటర్ అయితే అస్సలు కాదు, ఎలక్ట్రోలైట్. అండ్ నిన్న కూడా రన్నింగ్ వచ్చిండే, బట్ నిన్న రన్నింగ్ 2 km చేసేసరికి వాన పడింది. వాన పడేసరికి వానలు పరిగెత్తా, నిన్న మిస్ అయిపోయింది షెడ్యూల్. ఈరోజు చేద్దాం, ఈరోజు కంప్లీట్ చేసుకుందాం గైస్. అంతే, మీకు నా కొత్త అవుట్ఫిట్ చూపించలే కదా, ఇది నా కొత్త అవుట్ఫిట్. అండ్ అంతే, మనకి లెగ్ ఇంజరీ ఉంది, దాని గురించి రన్నింగ్ అయిపోయినాక మాట్లాడుకుందాం. సో ఇది మన అవుట్ఫిట్. సో గైస్, పెయిన్ ఏంటో మీ అందరికీ చెప్దాం అనుకున్నా. రన్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే. సో నెక్స్ట్ స్ప్రింట్స్ ఉన్నాయి, దానికంటే ముందు నా లెగ్ ఇంజురీ ప్రాబ్లం గురించి చెప్తా. ఇంతకుముందు కూడా రన్నింగ్ చేశాను, కానీ కన్సిస్టెన్సీ కాదు. కొంచెం 2 years కన్సిస్టెంట్గానే చేశాను, మధ్యలో మళ్ళీ 6 months 3 months ఆపా. ఎందుకు ఆపానంటే లెగ్ ఇంజురీ వల్ల. సో దానికి రెస్ట్ ఇస్తేనే కదా మళ్ళీ రికవరీ అయ్యేది. సో అలానే నేను కొన్ని రోజులు ఆపా. అండ్ దానికి ఏమైందో నాకు కూడా తెలీదు. కొంచెం రీసెర్చ్ చేసుకుంటే స్టడీ చేసుకున్నాను నాకు నేను గూగుల్లో. చేసుకున్న తర్వాత సో డివిటమిన్ ప్రాబ్లం అయినా ఉండాలి, లేదంటే స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అయినా చేయకపోతే ఉండాలి. నేను 2 చేయలేదు సరిగ్గా. సో అందుకని నాకు లెగ్ ఇంజురీ అనేది వచ్చింది అనుకుంటున్నా, అంటే పెయిన్ వచ్చింది అనుకుంటున్నా. ఇప్పుడైతే పర్లేదు, నేను రన్నింగ్ చేయగలుగుతాను. అండ్ డివిటమిన్ ట్యాబ్లెట్ కూడా యూజ్ చేస్తున్నా, లీఫ్ వెజిటేబుల్స్ కూడా తింటున్నా. సో రికవర్ అవుద్ది. అండ్ గివ్ అప్ ఇచ్చేదే లేదు, నేనైతే రన్నింగ్ ఆపను. సో అంతేగా.